We have to explain about Karnataka Sangeetam. Karnataka Sangeetam అంటే శాస్త్రీయ సంగీతం. ఓకేనా? అంటే మనకు వచ్చేసి ఏమైనా కూడా వెస్టర్న్ అండ్ క్లాసికల్ ఎలా అయితే డాన్స్ లో ఉంటాయో అలాగే మన సంగీతంలో కూడా వెస్టర్న్ కల్చర్ ఉంది, మన క్లాసికల్ కల్చర్ ఉంది. సో శాస్త్రీయ సంగీతం అంటే మనకి కర్ణాటక సంగీతం. ఇందులో మనకి ఫస్ట్ బేసిక్ స్వరాలు ఏంటవి? సరళి స్వరాలు. బేసిక్ స్వరాలు ఏంటి? సరళి స్వరాలు. ఏ రాగం? మాయా మాలవ గౌళ. లిసన్ టు మీ. మాయా మాలవ గౌళ రాగం. ఓకే? ఆది తాళం. ఆది తాళం అంటే మనకి ఎన్ని దెబ్బలు వస్తాయి? తాళం 8 వస్తుంది. లైక్ ఎలా? 1 2 3 4 5 6 7 8 ఆది తాళం. సో ఈ సరళి స్వరాలు ఆది తాళంలో మాయమాల గౌళ రాగంతో మనం ఎలా తీసుకుంటాం? ఓకే, ఎలా తీసుకుంటాం అనేది ఇప్పుడు మనకి అసెండింగ్ అండ్ డిసెండింగ్. కింద నుంచి పైకి స్వరాలు తీసుకోవాలి, పై నుంచి కిందకి స్వరాలు తీసుకోవాలి. ఇది సంగీత సాధన విధానం. మరి సంగీత సాధన విధానానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అది ఎట్లా? అసెండింగ్ డిసెండింగ్. దీన్ని ఎలా బేస్ చేసుకోవాలనే దానికి ఒక చిన్న అంశమే ఇది. ఏంటిది? మనకి నమస్కార స్వరం అనొచ్చు, పరిచయ స్వరం అని కూడా అనొచ్చు. నమస్కార స్వరం లేదా పరిచయ స్వరం. మరి మీ భాషలో మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే గొంతు సవరణ, మన యొక్క స్వరాన్ని సవరణ చేసుకోవడం. ఓకే, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయి ఈ యారో దగ్గర నుంచి మనం ఎక్కడికి వస్తున్నాం? మళ్ళీ పా స్థానానికి వస్తున్నాం, తర్వాత సా స్థానానికి వస్తున్నాం. కింద స్వరం, మధ్య స్వరం, పై స్వరం, మళ్ళీ మధ్య స్వరం, కింద స్వరం. సో మరి ఇది ఓకే, నమస్కార స్వరం ఓకే, ఇది ఓకే. మనం అసెండింగ్ డిసెండింగ్, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మనం పాడే విధానము, సంగీత సాధన క్రమము ఇలా తీసుకున్నాం. మరి ఇదేంటి? ఏంటి ఇవన్నీ చెప్పండి? స్వరము. ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అట్ ద సేమ్ ఒకసారి ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. మరి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 8. ఇది ఎలా సాధ్యం? మనకి స్వరాలు ఎన్ని? 7. తాళం ఏంటి? 8. How it is possible? చూడండి ఒకసారి. మనము ఈ 7 స్వరాలు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తీసుకుంటాం కదా. ఈ సా స్వరం ఉన్నది చూసారా? రిపీటెడ్ స్వరం. కింద ఒక స్థానాన్ని ప్లే చేస్తుంది, పైన ఇంకొక స్థానాన్ని ప్లే చేస్తుంది. ఓకేనా? ఇదే సాని ఇక్కడ మనం ఇంకొక స్థానంలో ప్లే చేస్తాం. మరి ఇదేంటి మేడం? ఇదేంటి? అర్థమైందా మీ ఎవరికైనా? మీకు చెప్పానా? ప్రతి స్వరం యొక్క రూపాంతరం ఉంటుంది. ఆ స్వరం సా షడ్జమము, రి రిషభము, గా గాంధారము, మా మధ్యమము, పా పంచమము, దా దైవతము, ని నిషాదము. ఇవి ఈ యొక్క స్వరం యొక్క రూపాంతరం అని చెప్తారు. ఈ స్వరాస్ వీటిని బేస్ చేసుకొని మనము ధ్వనిని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అండ్ వోకల్ కానీ ఏదైనా కానీ మనము వీటిని ప్లే చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా? ఇప్పుడు ఒకసారి వీటిని సరళి స్వరాలు ఆది తాళంలో ఎలా మాయమాలవ గౌళ రాగంలో ఎలా పాడాలనేది మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. సరి గ
ద సేమ్